పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగరే కనిపించినట్టు టికెట్లు అమ్ముకున్న వాళ్ళకే ఆ యావు ఉంటుంది. అందుకే చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు. మరి దీని గురించి మనం రోజా మేడంతో మాట్లాడదాం. మేడం, చంద్రబాబు మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది. ఆయన గెలిస్తే కరువు వస్తుందని అందరు అంటారు కానీ మీరేంటి మేడం డైరెక్ట్ దరిద్రమైన పొలిటీషియన్ అన్నారు? పొద్దున్నే జనసేనతో ఉంటాడు, మధ్యాహ్నం కాంగ్రెస్ తో ఉంటాడు, రాత్రి బీజేపీతో మంతనాలు, ఈ ఇన్ బిట్వీన్ సిపిఐ సిపిఎం తో. ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు. పొత్తు పెట్టుకొని ఏమన్నా కలిసి ఉంటాడా వాళ్ళతోని? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఆయన అట్లా పొత్తులు పెట్టుకున్నా గెలుస్తాడంటారా మేడం? కుప్పంలో గెలవను అని భయం పట్టుకుంది కాబట్టి రెండో ప్లేస్ లో నించోడానికి కాన్స్టెన్సీ వెతుక్కుంటున్నాడు. మరి బాబే ఓడిపోతుండంటే లోకేష్ పరిస్థితి? మందలగిరిలో ఏ విధంగా లోకేష్ గెలవనన్న భయం పట్టుకుంది కాబట్టి ఇంకో కాన్స్టెన్సీ వెతుక్కుంటున్నాడు. అమ్మ బాబోయ్, మరి పవను? అలాగే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక చోట కాదు 2 చోట్ల గెలవనని ఈ రోజు ఇంకో 2 చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు. అంటే ముగ్గురికి ముగ్గురు కథం అంటారు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నా మేడం, అసలు బాబు పొత్తుల కోసం ఎందుకు అంత ఆరాట పడతాడు? ఈయన ఇండివిజువల్ గా నించుంటే ఈయన కెపాసిటీ ఏంటో మనకు అనిపించింది. 23 సీట్లు. ఓహో, ఆ దెబ్బతోనేనా నిద్రలో కూడా పొత్తులు అని గలవరిస్తున్నాడు? రోజు 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేరు. నువ్వు ఎన్ని పార్టీలతో జత కలిసినా నీకు క్యాండిడేట్లు దొరకట్లేదు. మరి మేం గేట్లు తెరిస్తే వలసలే వలసలు అంటాడు. నీ పార్టీకి పండగ లోపల లిస్ట్ రిలీజ్ చేస్తానన్నావు కదా, మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పేరు కూడా రిలీజ్ చేయలేకపోయావో ముందు చెప్పు. అచ్చా, క్యాండిడేట్లు దొరకడం లేదా బాబుకు? అందుకే వైసీపీ నుంచి ఎవరన్నా బయటికి పోతే చేర్చుకొని టికెట్ ఇద్దామని చూస్తుండొచ్చు. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఏంటిదది? సర్వేలు చేయించి ఎవరు బెటర్ గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి బాబు అక్కడ దుష్ప్రచారం చేస్తున్నాడు రోజా గారు. కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని. రాబోయే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందంటారు? అందుకే 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 కొట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రిటైర్మెంట్, పవన్ సినిమాలు తీసుకోవడమేనా? అది వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగినా అదే కనిపిస్తుంది కళ్ళ ముందు.